నా పేరు గండవరం సంధ్య. మా ఆయన పేరు అనిల్ కుమార్. మాది మూలాపేట. మా హస్బెండ్ లేబూరు మల్లికార్జున అనే అతను మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఈ విధంగా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, లాస్ అయి ఉన్నాను, రొయ్యల గుంటల్లో మేతల గుంటల్లో మీ ఇంటి కాగితాలు పెట్టి డబ్బులు అడిగారు సార్. ముందు మమ్మల్ని డబ్బులు అడిగితే మేము వేరే వాళ్ళ దగ్గర 4 లక్షలు డబ్బులు తెచ్చిచ్చాము. అవి సరిపోలేదని మమ్మల్ని మంచిగా ఉంటా మాతో అన్నీ చెప్తూ మమ్మల్ని మోసం చేసి మా ఇంటి కాగితాలు బ్యాంకులో పెట్టించి డబ్బులు తీసుకున్నారు సార్. ఇప్పటికి 10 సంవత్సరాలు. లేబూరు మల్లికార్జున అనే అతను 15 లక్షల అమౌంట్ తీసుకుంటే వరదా శ్రీధర్ అనే అతను 20 లక్షలు బ్యాంక్ షూరిటీకి పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి మమ్మల్ని, వరదా శ్రీధర్ అనే అతను లాయర్ సార్, ఈ ఇద్దరు మాట్లాడుకొని మమ్మల్ని ఈ విధంగా చేశారు సార్. ఈ విధంగా మాకు మా ఇల్లు ఆక్షన్కి వచ్చేసింది సార్. ఆక్షన్ మేము రోడ్డు మీద పడుతున్నాం. మాకు ఆ ఇంటి కాగితాలు ఇడిపించాలని కోరుకుంటున్నాం సార్. మేము పోలీస్ వాళ్ళని కలిసాం సార్. సోమిరెడ్డి గారిని అక్కడ మేము నిరసన చేస్తున్నాం. వాళ్ళ ఇంటి దగ్గర, లేబూరు మల్లికార్జున అనే అతని ఇంటి దగ్గర మేము నిరసన చేస్తుంటే సోమిరెడ్డి గారు అటు వెళ్తుంటే మేము ఆపి మాట్లాడాం సార్. సార్తో మాట్లాడితే సార్ సిఏ గారిని కలమన్నారు. సిఏ గారిని కలిస్తే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ కొన్నారు సార్. మేము వెళ్ళాము వాళ్ళని అమౌంట్ అడగాలనేసి వెళ్తే వాళ్ళు మమ్మల్ని తాళాలు వేసుకున్నారు గేట్లకి. లోపల డోర్ తీసుంది, కూర్చో ఉన్నాడు అతను. కూర్చో ఉంటే వెళ్ళి అడిగితే ఏమో ఏదేదో బూతులు తిట్టాడు సార్. ఇయ్యము, ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టుగా బూతులు తిట్టి డోర్ వేసుకున్నాడు సార్. మేము అడిగాము, మా వాళ్ళకి మేము ఫోన్ చేసే లోపు తాళాలన్నీ వేసేసుకున్నారు. వాళ్ళే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు, లోపలికి వెళ్ళారు, మల్లికార్జునతో మాట్లాడారు. వచ్చి వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పండి, వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటే మల్లికార్జున బయటకు రాలేదు. పోలీస్ వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మాట్లాడినా కూడా వాళ్ళు రాలేదు. సార్ పిలుస్తున్నా కూడా రాలేదు. వాళ్ళిద్దరు కొడుకులు వచ్చి, వాళ్ళ చిన్న కొడుకు నా మీద బూతులు అన్ని వాడాడు సార్. వాళ్ళు కోడళ్ళు ఇద్దరు మాట్లాడతాం అక్క, ఎందుకు అలాగ అరవు మాకండి అనేసి ఇది చేశారు సార్. మేము ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజుకి మేము అక్కడే కూర్చోన్నాం. ఈ రోజుకి 8 రోజులు సార్ నిరసన తెలుపుతూ. నైట్ టైం మమ్మల్ని గందరగోళంగా చేస్తున్నారు సార్, కెమెరాలు ఆపేసి. మేము ఒక ఆడపిల్ల రోడ్డు మీద ఉన్నప్పుడు ఆ విధంగా బండులు రేజులు చేయిస్తూ గందరగోళంగా చేస్తున్నారు సార్. నైట్ టైం కెమెరాలు ఆపేసి గోడలు దూకడం. పోలీస్ వాళ్ళు మాకేం సమాధానం చెప్పలేదు సార్. వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ కొన్నారమ్మా అని చెప్పారు సార్. ఆ రోజు నుంచి మళ్ళీ మేము పోలీస్ వాళ్ళని కలవలేదు. వాళ్ళు మా దగ్గరికి రాలేదు సార్. గ్రీవెన్సీలో మేము పెట్టాము సార్ దీని గురించి. ఎస్పీ గారితో మాట్లాడలేదు, డిఎస్పీ సార్ మాట్లాడారు ఆ రోజు. ఈ గ్రీవెన్సీలో పెట్టుంది సార్. కాగితం అంటే ఒకటి రాసి ఇచ్చారు సార్. చూడండి సార్, ఈ కాగితం రాసిచ్చారు ఇద్దరు కలిసి. అదేమైనా అంటే వరదా శ్రీధరు, లేబూరు మల్లికార్జున ఇద్దరు కలిసి మా ఇంటిని తాకట్టు పెట్టుకున్నారు కదా సార్. పెట్టుకొని ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీదకి లాగారు. ఇద్దరికి ఆస్తులు ఉన్నాయి. మల్లికార్జున అనే అతను ఐపీ పెట్టాడు. మా లేబూరు మల్లికార్జున మా బంధువు అవుతారు సార్. నా పేరు గండవరం అనిల్ కుమార్. మాది మూలాపేట. మేము మా లేబూరు చింతోపు గ్రామంలో ఉన్న లేబూరు మల్లికార్జున మాకు బంధువు అవుతాడు. అతను వచ్చేసి అతను గుంటలు ఒక 18 ఎకరాలు చేస్తూ అతను లీజు తీసుకుని చేస్తున్నాను, నాకు కొద్దిగా డబ్బు సహాయం కావాలి అని చెప్పి వచ్చారు సార్ మా దగ్గరికి. మాకేంటంటే అప్పుడు దాకా మాకు కొద్దిగా ఏంటంటే మా అమ్మగారు అప్పుడే చనిపోయి ఉన్నారు. మాకు కొద్దిగా అండగా ఉంటాను అవన్నీ మాటలు చెప్తూ మా దగ్గర కాగితాలు, ఇంటి కాగితాలు పెట్టించుకున్నారు సార్. ఇంటి కాగితాలు ఇతను డైరెక్ట్గా పెట్టించుకోకుండా ఇతని ఫ్రెండ్ అయిన వరదా శ్రీధర్ యొక్క ఫర్మ్ మీద పెట్టించుకున్నాడు సార్. ఫర్మ్ మీద పెట్టించుకొని ఇతను వచ్చేసి 15 లక్షలు తీసుకున్నాడు. ఫర్మ్ మీద నుంచి ఇతను ఆ ఫర్మ్ బ్యాంకులో నుంచే తీసుకున్నారు సార్. తర్వాత ఇతను ఫ్రెండ్ అయిన వరదా శ్రీధర్ అనే అతను 20 లక్షలు బ్యాంక్ షూరిటీ కింద ఉండించుకున్నాడు సార్. మేదల్ కంపెనీ మీద బ్యాంక్ షూరిటీ కింద ఉండించుకున్నారు. ఇద్దరు కలిసి చేసుకుంటూ ఉండి దానికి ఒక 2 సంవత్సరం లోపల తీరుస్తాను అతను, నాకు కొద్దిగా దాంట్లో అప్పులు ఇంకా క్రాప్ రాలేదు, ఇంకా కొద్దిగా అప్పులు అవుతూ ఉన్నాను, కొద్ది రోజులు పెంచుతాను అని చెప్పి ఈ బ్యాంకులో వడ్డీలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఐసిఐసి బ్యాంకులోకి మార్చుకున్నారు సార్. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పెట్టుకున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పెట్టుకున్నప్పుడు వడ్డీలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఐసిఐసి బ్యాంకులోకి మార్చుకున్నారు. మార్చుకునేటప్పుడు మాకు అదే అమౌంట్ అని చెప్పి వాళ్ళు ఏం చేసుకున్నారంటే మాకు అక్కడ ఫర్మ్ దగ్గరికి వచ్చి సంతకాలు తీసుకున్నారు. ఫస్ట్ బ్యాంకు తీసుకున్నారు, తర్వాత ఫర్మ్ దగ్గరికి వచ్చి సంతకాలు తీసుకొని ఐసిఐసి బ్యాంకులోకి మార్చుకున్నారు. మార్చుకునేటప్పుడు కూడా సేమ్ అమౌంట్ అని చెప్పారు. అప్పుడు తర్వాత చూస్తే అది 20 లక్షలు ఎక్స్ట్రా తీసుకున్నట్టు మొన్న బయటపడింది సార్. మొన్న ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఏలంకి వస్తే అప్పుడు 20 లక్షలు ఎక్స్ట్రా తీసుకున్నారండి, అది ఫర్మ్ ఈ బ్యాంకు మార్చేటప్పుడు తీసుకున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్.
అప్పుడు అడిగితే మేము ఏంటంటే మేము ఫస్ట్లో అది వడ్డీల కోసం అని చెప్పి ముందుగా తీసుకున్నాము అన్నట్టుగా మాట్లాడారు సార్. ఆ విధంగా అడిగితే ఇప్పుడు మొత్తం కలిపి 55 లక్షలు చేశారు సార్ వీళ్ళు. మొత్తం అసలు వచ్చేసి 55 లక్షలు, బ్యాంకు వడ్డీ అంతా కలిపి 58 లక్షలు అయింది సార్. ఇల్లు వచ్చేసి ఆక్షన్కి వచ్చింది. వీళ్ళు గత 3 సంవత్సరాలుగా సక్రంగా వడ్డీలు కట్టలేదంట, ట్రాన్సాక్షన్ చేయలేదని చెప్పి బ్యాంక్ వాళ్ళు ఏలానికి వచ్చారు సార్. అడిగితే వీళ్ళు ఏంటంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. అతను వచ్చేసి శ్రీధర్ వచ్చేసి ఇతను నాకు మేతలు తీసుకున్నాడు, ఇతను కట్టాలని చెప్పి ఇతను అంటాడు. కాదు అతనే మొత్తం తీసుకున్నాడని ఇతను అంటాడు. అందుకని ఇద్దరిని కూర్చోబెట్టి మొన్న పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే ఇద్దరు ఎంత తీసుకున్నారో చెప్పారు సార్. చెప్పి మేము ఒక వారం లోపల కట్టేస్తాము అని చెప్పి చెప్పిపోయి తర్వాత ఫస్ట్ అతను వారం లోపల ఐపీ పెట్టేశాడు సార్. వారం లోపల ఐపీ నోటీస్ పంపించాడంట. ఐపీ నోటీస్ ఫస్ట్ అతనికి పంపించండి, వరద శ్రీధర్ పంపించాడు. మాకు రాలేదు సార్, నోటీస్ అయితే మాకు రాలేదు, మాకైతే అందలేదు ఇంతవరకు. ఎటువంటి నోటీసు మాకు అందలేదు, ఐపీ నోటీస్ మాకు ఇంతవరకు అందలేదు. అందుకని మేము ఏంటంటే ఇతను మల్లికార్జున ఇప్పుడు దాకా కనబడలేదు సార్. ఎక్కడికి పోయాడో కనబడలేదు. రెండు నెలల నుంచి కనబడకుండా ఉన్నాడు. మొన్న వచ్చాడని తెలిసి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయాం సార్. వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే అతను మాకు సంబంధం లేదు, కోర్టులో తెలుసుకుని అన్నట్టుగా గట్టిగా మాట్లాడుతూ బూతులు తిట్టాడు సార్. ఇంటి దగ్గరికి పోతే తాళాలు వేసుకొని బయటకు కూడా రాలేదు. అవునా, మేము అందుకని అక్కడే నిరసన తెలుపుతూ అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాం సార్. మాకు న్యాయం చేయండి, మా ఇల్లు పోతుంది అని చెప్పి అడిగితే బయటకు కూడా రాలేదు. తలుపులు గడియేసుకొని బయటికి రాలేదు సార్. నైట్ టైం గోడలు దూకి పారిపోయారు సార్. నైట్ టైం ఏ టైంలో పారిపోయారు. అప్పటి నుంచి మేము అక్కడే ఉన్నాం సార్. వాళ్ళ ఇంట్లో ఆ మగవాళ్ళ వరకు పారిపోయారు, ఆడవాళ్ళు అట్టే ఉన్నారు. మేము అట్టే కూర్చోన్నాం. ఇంతవరకు మాకు న్యాయం జరగదు. పసిబిడ్డలని అందరినీ అక్కడే పెట్టుకొని రాత్రి మొగుళ్ళు అక్కడే ఉంటున్నాం సార్. మాకు ఏదైనా న్యాయం జరగద్దని. అక్కడ సోమిరెడ్డి గారు అటు పోతుంటే అక్కడ వాళ్ళని ఆపి ఇటు జరిగిన విషయం చెప్పాము. వాళ్ళు సిఐ గారికి చెప్పారు, ఈ విధంగా ఏంది జరిగిందంటే వాళ్ళని పిలిపించి మాట్లాడించండి అని. వాడిని ఫస్ట్ వాళ్ళ ఫోన్ ట్రేస్ అవుట్ చేస్తే బుచ్చిలే ఉందని తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళకి స్విచ్ ఆఫ్ వేశారని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు. స్విచ్ ఆఫ్ వేస్తున్నారు, ఇంకా వాళ్ళు స్విచ్ ఆన్ చేస్తే కానీ మేము తీసుకురాలేము, కొద్ది రోజులు ఆగండి అన్నట్టుగా అన్నారు. అందుకని మేము అక్కడే ఉన్నాం సార్. మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారి దగ్గర గ్రీవెన్స్ పెట్టాము. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని పిలవాలి. దానికి కూడా ఇంకా పిలవలేదు, పిలిస్తే మేము దానికి వెళ్తాం సార్. అది సార్ మా దగ్గర తీసుకున్న డబ్బులకి వాళ్ళ కల్చర్ వరకే చేసుకున్నారు సార్. మేము అసలు వడ్డీకి ఇవ్వలేదు సార్. వాళ్ళకి మేము వడ్డీకి ఇవ్వలేదు. వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారంటే మేము కొద్దిగా ఆదుకోవడానికి అని చెప్పి మాకు ఇంటి కాగితాలు ఇచ్చాం, అంతేగాని మేము వడ్డీకి ఇవ్వలేదు. కొంతమంది మీడియా ముందు వాళ్ళు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చారు, 20 రూపాయలు వడ్డీకి ఇచ్చారు అని చెప్పుకుంటున్నారంట. మేమైతే వడ్డీకి ఇవ్వలేదు సార్. మా ఇంటి కాగితాలు తీసుకొని వాళ్ళు 2023లో అదే మాకు ఏ కాగితం రాసేయలేదు. 2023లో ప్రెజర్ చేస్తే ఒక పోలీస్ స్టేషన్కి పోతే అప్పుడు ఏంటంటే మేమే రాసిస్తాము అని చెప్పి ఒక కాగితం రాసిచ్చారు. గ్యారంటీకి అంటే షూరిటీ కింద ఒక కాగితం రాసిచ్చారు 100 రూపాయల బాండ్ మీద. మీ ఇద్దరము అంటే లేబూరు మల్లికార్జున అండ్ వరద శ్రీధర్ ఇద్దరు కలిసి రాసిచ్చారు నాకు. ఏమనంటే 2024 జనవరి కల్లా మీ ఇంటి పత్రాలను పూర్తిగా వడ్డీలు మొత్తం చెల్లించి మీకు అప్పగిస్తాము, మా ఐసిఐసి బ్యాంక్ నుంచి మొత్తం విడిపించి మీకు ఇస్తాము, లేని పక్షంలో మీరు తీసుకుని క్రిమినల్ అండ్ సివిల్ చర్యలకు మేము బాధ్యులు అని చెప్పి రాసిచ్చారు సార్. ఆ ఒక్క కాగితం తప్ప మాకు ఇంకేం లేదు సార్. అందుకని ఇంక మీ దగ్గర ఏం లేవు అని చెప్పి వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని మోసం చేయడానికి చూస్తున్నారు సార్. మా దగ్గర ఏం లేవు. అది ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఇటు పెట్టారు సార్ 35 లక్షలకి. తర్వాత ఐసిఐసి బ్యాంక్ వచ్చేసరికి దాన్ని ఇంకొక 20 లక్షలు పెంచి 55 లక్షలు చేశారు సార్. ఇది మొన్న ఇందుకూరుపేటకి ఎస్ఐ గారి దగ్గరికి పోయినప్పుడు వరద శ్రీధర్ గారిని పిలిపిస్తే వరద శ్రీధర్ గారు మొత్తం ఒప్పుకున్నట్టు, అంటే మొత్తం 55 లక్షలు తీసుకున్నామని చెప్పి ఒప్పుకుంటూ అవును ఎండార్స్మెంట్ రాసిచ్చారు సార్. ఇందుకూరుపేట ఎస్ఐ గారు కూడా ఎండార్స్మెంట్ రాసిచ్చారు. ఏమంటే మల్లికార్జున పొలం మీద నేను అటాచ్మెంట్కి పోతున్నాను, దాన్ని నేను అమ్మి మీకు ఇప్పిస్తాను అని చెప్పి వరద శ్రీధర్ చెప్పారు సార్. వరద శ్రీధర్ చెప్పారని చెప్పి మేము ఇన్ని రోజులు గమ్ము ఉన్నాం సార్. 2 నెలలు అయిపోయింది సార్. ఇప్పుడు ఇల్లు ఆక్షన్ టైం కూడా అయిపోయింది. వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సార్ బ్యాంక్ వాళ్ళు. 2 నెలలు టైం ఉంది. ఈ 2 నెలల టైం వాళ్ళు వేస్ట్ చేయించారు. ఎందుకంటే మేము అతని చేత కట్టిస్తాను, నేను ఆ పొలం కొన్న వాళ్ళ మీకు ఆక్షన్కి అటాచ్మెంట్కి వెళ్ళాను అని చెప్పారు సార్ శ్రీధర్ గారు. అందుకని మేము ఇన్ని రోజులు గమ్ము ఉన్నాం సార్. ఏం కావాలి సార్ మాకు బ్యాంకులో ఉన్న ఇల్లు విడిపించాలని కోరుకుంటున్నాం సార్. మా దగ్గర ఏంటంటే మేము లాయర్కి పెట్టుకోవడానికి కూడా పెట్టుబడి లేదు సార్. మేము పేదవాళ్ళం, అందుకని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు సార్. మమ్మల్ని అంటే వీళ్ళు ఏమి చేయలేరు అని చెప్పి ఇద్దరు కలిసి మా ఆస్తిని ఈ విధంగా కొట్టేయాలని చూస్తున్నారు సార్. మమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చేసారు సార్. ఇప్పటికే రోడ్డు మీదకి ఇచ్చేసారు, ఐపీ పెట్టేశారు సార్. మాకైతే నోటీస్ రాలేదు. ఐపీ అంటే ఏంటి సార్? అసలు ఏదైనా
వ్యాపారాల్లో కానీ ఏదైనా లాస్ వచ్చినప్పుడు ఇది చేయడాన్ని ఐపీ, దాని గురించి డబ్బులు ఇచ్చిన వాళ్ళ నుంచి రక్షణ పొందడాన్ని ఐపీ అంటారు సార్. మరి వాళ్ళకి ఆస్తులు అయితే ఉన్నాయి సార్. వాళ్ళ ఇంటికేమో ఈఎంఐలు కట్టుకుంటున్నారు సార్. మా ఇంటికి కూడా అదే విధంగా ఈఎంఐ కట్టమనండి సార్ వాళ్ళని. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది సార్, వాళ్ళ సొంత ఇల్లు ఉన్నాయి, ఈఎంఐ కట్టుకుంటున్నారు. ఇప్పుడు బిడ్డలను పెట్టుకొని పసిబిడ్డలను పెట్టుకొని నైట్ టైం కూర్చుంటున్నాం సార్. అక్కడ కూర్చుంటుంటే కెమెరాలు ఆపేస్తున్నారు. అది మొత్తం గోళ్ళ దూకడం, శబ్దాలు చేయడం, రోడ్ల మీద రేజింగ్ చేయడం సార్. వాళ్ళ ఇంటి దగ్గర ఇదిగోండి సార్, మేము ధర్నా చేస్తున్నాము. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని కూర్చుంటే సార్ వాళ్ళు నీళ్ళు వాటర్ వదిలేస్తున్నారు సార్. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మేము ధర్నా చేస్తున్నాం సార్. ఒక వారం నుంచి ఇప్పుడు 8వ రోజు సార్ ఇది. వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చోన్నాము. రేం బగుళ్ళు అక్కడే ఉంటున్నాం సార్, నైట్ అక్కడే ఉంటున్నాము. నైట్ టైం ఎలా కూర్చోన్నాము, పిల్లల్ని పెట్టుకొని, చిన్న పిల్లల్ని పెట్టుకొని ఏ విధంగా మేము ఉంటే వాళ్ళు వాటర్, మేము అక్కడ కూర్చున్నాం అనేసి వాటర్ వదిలేస్తున్నారు సార్ వాళ్ళ ఇంట్లో లేడీస్ సార్. ఈ వరద శ్రీధరు, ఈ మల్లికార్జున కలిసి చింతాపు గ్రామం సార్. అతను పంచాయతీ, అతను ప్రెసిడెంట్ గా ఉన్నాడు సార్, పంచాయతీ ప్రెసిడెంట్ గా, మాజీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు సార్. అడిగినప్పుడు కూడా చంపేస్తాము అని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. ఆల్రెడీ వేరే వాళ్ళని డబ్బులు అడిగితే కార్తో గుర్తించాడు సార్. ఆ భయంతో మేము ఇన్ని రోజులు వెళ్ళకుండా. మాకు బంధువు అవుతారు సార్, నాకు బంధువు అవుతారు, అన్న అవుతారు సార్, అన్న వరుస అవుతాడు. అతను ఏంటంటే మీకు ఎవరు లేరు, నీకు తల్లిదండ్రులతో సమానంగా మేము చూసుకుంటాము, నీకు అన్ని అండగా ఉంటాము అని చెప్పి అన్ని మాటలు చెప్పి చేశారు సార్. అందుకని మేము దగ్గరగా ఉన్నారు కదా అని చెప్పి మేము ఇంకా మాకు ఇంకా దిక్కు వెళ్ళే మనకు అండగా ఉంటాడులే అని చెప్పి నేను కాగితాలు సరే పెట్టుకుంటారు, ఇచ్చేస్తారు సంవత్సరానికి అని చెప్పి నేను ఇచ్చాను సార్. ఇచ్చాను సార్. సార్ సిఐ గారికి రాశారు, నెల్లూరు టౌన్ సిఐ గారికి రాశారు. ఆ సిఐ గారు పిలిపిస్తానన్నారు, పిలిపిస్తే మాట్లాడాలి సార్. ఇంకా ఇది ఏంటంటే వాళ్ళు ఎన్పి చేసిన అకౌంట్ సార్, అకౌంట్ తాలూకు ఇది సార్, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు అకౌంట్ ఎన్పి చేసేసారంట. ఇప్పుడు ఏంటంటే దాన్ని వేలానికి వచ్చేసింది. వాళ్ళు మా చేతిలో ఏదైనా లేదమ్మా, వాళ్ళ చేత ఏదో ఒకటి కట్టిస్తేనే అని చెప్పని బ్యాంక్ వాళ్ళు అన్నారు సార్. ఇక్కడ బ్యాంకులో వచ్చేసి 4 గ్యారెంటర్లు ఉన్నారు సార్. 4 గ్యారెంటర్లు ఉంటే అందరినీ తీసేసి నా ఒక్క ఆస్తినే పెట్టారు సార్. ఈ వరదా శ్రీధర్ అనేవాడు కావాలని చేశారు. అందరు 4 గ్యారెంటర్లు ఉన్నారు. 4 గ్యారెంటర్లో అందరు 4 ఆస్తులు ఉన్నాయంట అంతకుముందు. ఇప్పుడు మొత్తం తీసేసి నా ఒక్క ప్రాపర్టీ పెట్టి తీసి నన్ను వరకే, నా ప్రాపర్టీని హైలైట్ చేసి నా వరకే ఏలం వచ్చింది సార్. వాళ్ళ ఇంట్లో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది సార్. మొత్తం 4-5 ఇప్పుడు వరదా శ్రీధర్ అనే అతను ఇంకోటి సార్, ఇంకోటి వరదా శ్రీధర్ అనే ఇంకొకటి సార్. మెయిన్ ఏంటంటే వరదా శ్రీధర్ అనే లయన్స్ క్లబ్ మెంబర్ సార్. మళ్ళీ లయన్స్ క్లబ్ లో అతను ప్రతిభ లయన్స్ క్లబ్ మెంబర్. లయన్స్ క్లబ్ అంటే ఏంటి సార్, అందరు 4 సహాయం చేసేది. ఆ సహాయం చేసే వాళ్ళు ఈ విధంగా మోసం చేసి సహాయం చేస్తున్నారా? లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా మేము ప్రశ్నిస్తున్నాం సార్. లయన్స్ క్లబ్ ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారా? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.